నాకు ఒక డౌట్ ఉంది. ఏంటి? ఇప్పుడు వరకు నువ్వు ఏ అమ్మాయినైనా చూసావా? చిచ్చి అమ్మాయిలా కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. రేపొద్దున మన ఇద్దరికి పెళ్లి అయిన తర్వాత టపా 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 అని 12 మందిని కనేద్దాం. 12 మంది ఎందుకే? గవర్నమెంట్ ఇద్దరే ముద్దని చెప్పింది కదా. నీతో 12 మందిని కన్నాను అనుకో, కనీసం ఇద్దరైనా ముద్దుగా పుడతారు. 10 మంది నీలాగే అయితే పద, మా నాన్న వేరే సంబంధం చూస్తున్నాడు, పెళ్లి చేస్తాడు, ఇంటికి రా. ఆగు, నీకోసం గిఫ్ట్ తెచ్చే బంగారం. అవునా? నువ్వు ఎప్పటి నుంచో ఐఫోన్ కావాలి అన్నావు కదా, ఇదిగో ఐఫోన్. ఏమో, నీకోసం నేను వాచ్ గిఫ్ట్ గా తెచ్చాను. ఇగో నీకోసం ఇంకోటి కూడా తెచ్చాను. ఏంటి? ఓపెన్ చేసి చూసుకో ఏంటో. ఏమో, నీకోసం ఇంకోటి కూడా తెచ్చాను. మళ్ళీ ఆడబెట్టినా. సరే పద, మీ నాన్నతో మాట్లాడదాం. సరే నాన్న. వర్ష వల్లనా? ఏమన్నావురా? చెప్పు తీసుకొడతా. నాకే అంకుల్లో ఉన్నా నన్ను అంకుల్ అంట. సరే ఎందుకు వచ్చావు ఇంటికి? మీ అమ్మాయి పెళ్లి సంబంధం గురించి. సరే, నీ కొడుకు ప్రేమించే ధైర్యం ఉంటే వాడొచ్చి చెప్పాలి. తండ్రిని పంపిస్తాడు రావాడు. బావగారు, మనం పెద్దవాళ్ళం పెళ్లి చేస్తాం. రేపు ఉదయం పిల్లలు వాళ్ళ జీవితం నాశనం అయిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? అంకుల్, మీ అమ్మాయిని ప్రేమించింది నా కొడుకు కాదు, ఈ కొడుకు. పింఛను తీసుకునే వయసులో నీకు ఫిగర్ కావాల్సి వచ్చిందిరా. వర్ష, నాన్న. ఇలారా. అన్న, ఈయనే నేను ప్రేమించిన అబ్బాయి. అవునా? ఒకరంటే ఒకరు బాగా ఇష్టమా? చాలా ఇష్టం. ఓకే, నీకు టెస్ట్ పెడుతున్నా. వెరీ సింపుల్. నీ ఫోన్ దానికి ఇచ్చి దాని ఫోన్ నువ్వు తీసుకో. ఒక రోజు పాటు ఒకరి ఫోన్ ఒకరు వాడండి. సరే, ఒక్క నిమిషం. ఫోన్లే కదా. ఇదిగో అల్లుడు, ఒక రోజంతా మా అమ్మాయి ఫోన్ వాడు. వెళ్ళు. ఏ, నీ పాస్వర్డ్ ఏంటి? వద్దులే అంకుల్, బాగా చెప్తే. ఏం పర్వాలేదు, నేను టైప్ చేస్తా, చెప్పు. జంబలక్కడి జారు మిఠాయా. ఓకే, ఓపెన్ అయిందమ్మా. మీ అమ్మాయి పాస్వర్డ్. ఊ అంటావా? ఓకే అల్లుడు, రేపు ఉదయం ఇదే టైంకి మీరు ఇద్దరు ఓకే అంటే పెళ్లి చేస్తా. ఓకే అంకుల్. నాన్న, ఏమైందమ్మా? ఒకసారి ఇటు చూడండి నాన్న. ఇన్స్టాగ్రామ్ లో అమ్మాయిలని ఫోటోలు అడుగుతున్నాడు అల్లుడు. ఒకసారి రొమాంటిక్ ఫోటో. రే బట్ట, అరే కుక్క. ఏంట్రా ఇది? ఇన్స్టాగ్రామ్ లో అమ్మాయిల ఫోటోలు ఎందుకు అడుగుతున్నావు? ఓహో అదే, నేను షార్ట్ ఫిల్మ్ తెస్తాను అంకుల్, దానికోసం ఫోటోలు అడుగుతున్నా. మేనేజర్ వా పార్ట్నర్ ఫోటోలు అడగడానికి? వాడి ముఖం చూసినప్పుడు నాకు అర్థమైంది. అంకుల్ పిచ్చిగా మాట్లాడుకో. నోరు ముయిరా. వాడి పారేసిన మాస్కులు కూడా ఉతుక్కుని అమ్ముకునే ఎదవా. నీకు నా కూతురు కావాల్సి వచ్చిందా? నువ్వు నాకు వద్దురా, పోరా. ఇన్ని కాదురా. అమ్మా బయటకు రండి. ఎలా కన్నావమ్మా విన్ని? 9 మాసాలు మోసే కన్నానండి. జాతి రత్నాలు పంచలేసే గోతులు కప్పెడతా. నేను ఎంత పతివ్రతనో తెలుసారా నీకు? ఒక అబ్బాయి అటు వెళ్తే ఇలా ముసుగేసుకుంటాను రా. నేను అంత పతివ్రతగా బతికిన దాన్ని మోసం చేస్తావురా. ఇంకొకసారి నీ ముఖం మాకు చూపించుకో. నన్ను ఇంకోసారి వేద్దాం. నువ్వు నా మీద వస్తున్నావు. అడుగుదు హోరా. వాళ్ళు ఏంటి అలా తిట్టేళ్తున్నారు? అది నేను ప్రేమించుకున్నావు అమ్మా. ఫోన్లు ఎక్స్చేంజ్ చేసుకున్నావు. నా ఫోన్ లో మెసేజ్లు అన్ని చూస్తుంది, దాని ఫోన్ లో ఒక్క మెసేజ్ లేదు. నువ్వు కూడా దాని ఫోన్ చెక్ చేశానమ్మా. ఇన్స్టాగ్రామ్ లో ఏం లేదు, వాట్సాప్ లో ఏం లేదు, ఫేస్బుక్ లో ఒక్క మెసేజ్లు కూడా లేవు. అరే ఇమ్మో, 6 నెలల నుంచి ఇంటికి అద్దె కడతలేవు. కడతావా లేకుంటే ఇల్లు ఖాళీ చేస్తావా? నా కాడ క్యాష్ లేదు సార్. క్యాష్ లేకుండా గూగుల్ పే, ఫోన్ పే చేయవు. ఇది వాట్సాప్ లో ఫేస్బుక్ లో కాకుండా ఫోన్ పే లో చాటింగ్ చేస్తుందమ్మా ఇది. వర్ష, ఏరా నీతి లేని కుక్క, నా కూతురు పాదాల దగ్గర పడరా, నీ పాపం పోతుంది. పాదాల దగ్గర కాదు, ఫోన్ పే లో పడతాను. ఏంటే ఫోన్ పే లో చాటింగ్ అంటే? అమ్మా అన్నావు కదరా. రే, ఏమని పెట్టిందిరా నా కూతురు మెసేజ్? బుజ్జి కన్నా చేశాడమ్మా, నీ ఎక్స్ చేశాడమ్మా. రే ఫోన్ పెట్టరా. పూలనే ఇలాంటి కూతురున్నారా చేసుకునేది? పోరా. ఇలా రండి. అయిపోయింది, ఏదో అయిపోయింది. ఇలాంటి గొడవలు జరుగుతాయనే ముందుగా మీకు ఫోన్లు ఇచ్చి ఈ రోజు ఒకరికొకరు అర్థమైందిగా. ఎవరు ఏం దగ్గర దాచుకోలేదు. మీ ఇద్దరు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండాలి. కూర్చోండి బాబు, ఆలస్యం చేయకుండా అమ్మాయి మెడలో తాలిగట్టు. నాన్న, వీడికి వేరే ఫోన్ ఉంది నాన్న, రెండో ఫోను. అంటే ఇది ఫోన్ పే. రే, నా కూతురు తప్పు చేసింది కానీ ఒక ఫోన్ లోనే తప్పు చేసింది. రే, నేను ప్రతివ్రతన్ రా. వద్దమ్మా, వచ్చే.
మీ నిప్పు 2 ఫోన్లు ఆడుతుంది మరి దీనికే ఏం సమాధానం చెప్తారు అంకుల్? అల్లుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ సెల్ ఫోన్ ఉన్నంత వరకు మీరు సుఖంగా ఉండరు. కాబట్టి ఫోన్లు వదిలేస్తారా కలిసి ఉంటారా? దీన్ని వదిలేస్తాను కానీ నా ఫోన్ మాత్రం వదిలేదు. కావాలంటే ఆడిని వదిలేస్తాను కానీ నా ఫోన్ అసలు వదలను. పోవే. పోరా. అమ్మా ఇలాంటి పిల్లలు కన్నందుకు నా మొక్క మీద ఒకసారి ఉమ్మేయండి. లైఫ్ అంటే అందరికీ నమస్కారం అండి. నమస్తే. నా పేరు షాను. నాకు ఈ పేరు ఎందుకు పెట్టారంటే నాకు బూత్ అంటే చాలా ఇష్టం అండి. అందుకే సానుభూతి అంటే చాలా ఇష్టం అండి నాకు. సో లైఫ్ లో మన అందరికీ సానుభూతి చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను చూడండి. నమస్తే అండి. నమస్తే. మనం ఇలా ఖమ్మం వెళ్ళొచ్చండి. అలా స్ట్రైట్ రింగ్ రోడ్ ఎక్కితే అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు నడుచుకుని వెళ్తే ఎంతసేపు వెళ్ళొచ్చండి? నడుచుకుని ఎందుకు, బస్సులో వెళ్ళొచ్చు కదా. నా దగ్గర డబ్బులు లేవండి, నా పర్స్ పోయింది. 2 వందలు తీసుకొని వెళ్ళండి. వద్దండి పర్లేదండి. తీసుకోండి పర్లేదు, తీసుకోండి పర్లేదు. థ్యాంక్ యూ అండి. నేను అలాగనే మీ నెంబర్ కి గూగుల్ పే చేసేస్తాను. నా నంబర్ మీ దగ్గర లేదు కదా. నాకు గూగుల్ పే కూడా లేదండి. గూగుల్ పే కూడా లేదండి. లైఫ్ లో సానుభూతి మనకి ఇలా వర్కౌట్ అవుతుంది, అర్థమైందా? అందుకే నేను సానుభూతి మీద బతికేస్తాను నేను. ఆ పల్లి పొట్లం ఎంత? పొట్లం ఫ్రీ అండి. అదేంటి? అందులో పల్లీలు వేస్తేనే 10 రూపాయలండి. పల్లీలు వేస్తేనే 10 రూపాయలండి. ఎంత సంపాదిస్తారు పార్క్ లో? నెలకి 5 లక్షలు సంపాదిస్తా. ఎలా సార్? ఇక్కడ లవర్స్ వస్తారు కదా, అవును. వాళ్ళ ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తా. సరే సార్, నేను మళ్ళీ కలుస్తాను. మీరు పల్లీలు అమ్ముకోండి. ఏంటిరా వారం రోజుల నుంచి నీ కాల్ చేస్తున్నా, మెసేజ్ చేస్తుంటే రిప్లై లేదు. అసలు ఏమైంది నీకు? మా అమ్మమ్మ గుంట్లో బాలేదు, తాతను హాస్పిటల్లో జాయిన్ చేసాం. మరి డాక్టర్ ఏమన్నారు? మా ప్రయత్నం మేము చేస్తాం, తర్వాత దేవుడే దిక్కు అన్నాడు. మరి ఎలా రా? ఆ డాక్టర్ ఏమో దేవుడు దిక్కు అన్నాడు, మా తాత ఏమో దేవుడు నమ్ముడు. ఏం చేయాలి అర్థం అవట్లేదు. ఇంతకీ ప్రాబ్లం ఏంటి? మా తాతకి బ్లడ్ లో ప్లేట్లెట్స్ నించున్నాయట. ఎక్కడైనా ప్లేట్లెట్స్ పడిపోతాయి కదా. మా తాత ముసలోడు కదా, నించున్నాయట అవి. సరే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తున్నాను. రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి దేనికి? మా తాత హాస్పిటల్ బిల్ కట్టాలంటే 10 లక్షలు అవుతుందట. సో అందుకనే మా ఇల్లు అమ్మేద్దామని. రామ్, నీకోసం నేను ఆ మాత్రం హెల్ప్ చేయలేనా చెప్పు? థ్యాంక్ యూ రా. నేను రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి వస్తాను. మళ్ళీ దేనికి రా? హాస్పిటల్ బిల్ ఒకటే సరిపోద్దా, మెడిసిన్స్ కి 3 లక్షలు అవుతుందట. అందుకని పొలం అమ్మేద్దామని. ఒక్క నిమిషం ఆగాగు, నేను ఇస్తాను ఆ 3 లక్షలు కూడా. అందుకని ఇది కూడా నీకే చెప్పా. కూర్చో. రామ్ ఒకసారి ఆను. ఇప్పుడు ఒకసారి ఈ అను. ఎవడో పార్క్ లో ఎవడో తిరగడానికి లేదు. ఎవరో మీరు? సార్ పక్కరండి. ఏంటి, ఏం చేస్తున్నావు నువ్వు? నా గర్ల్ ఫ్రెండ్ సార్, తనకి బ్లడ్ క్యాన్సర్ సార్. క్యాన్సరా? ఇంకో 2 రోజులు చచ్చిపోతుంది సార్. ఇగోండి సార్, రిపోర్ట్స్ కూడా వచ్చాయి. రిపోర్ట్స్ ఏంట్రా ఎర్రగా ఉన్నాయి? బ్లడ్ క్యాన్సర్ కదా సార్, అలాగే ఉంటాయి. క్యాన్సర్ అనే విషయం అమ్మాయికి తెలుసా? ఆ అమ్మాయికి చెప్తే ఫీల్ అవుతుందని చెప్పి మెసేజ్ చేశాను సార్. అమ్మాయికి బ్లడ్ క్యాన్సర్ రావడం వల్ల 2 కిడ్నీలు కూడా పాడైపోయాయి సార్. ఇప్పుడు 2 కిడ్నీలు మార్చాలి సార్. డోనర్ ఎవరు ఉన్నారా? డోనర్ అవసరం లేదు సార్. అమ్మాయి కిడ్నీలు అట్టించి మార్చి సరిపోతున్నారు సార్. ఓకే, వెళ్ళండి హాస్పిటల్ తీసుకెళ్ళు. జాగ్రత్త, దేవుడు ఉన్నాడమ్మా. జాగ్రత్త అంటాడంటే? నీకు ఎగ్జామ్స్ అని చెప్పాను, కొంచెం జాగ్రత్త అని చెప్తున్నాడు అంతే. ఓకే బాయ్, నువ్వు జాగ్రత్త. ఓకేరా. ఏంటి గోపాల్, ఇన్ని రోజుల నుంచి ఎక్కడున్నావు? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు, మెసేజ్ చేస్తే రిప్లై లేదు. ఏంటి, నన్ను వదిలేసి వేరే దాన్ని పట్టుకున్నావా? ఏం మాట్లాడుతున్నావు డాలీ? నేను చీటర్నా గానీ మోసగాను కాదు. నేను వాడుకొని వదిలేస్తాను తప్ప యూజ్ అండ్ త్రో కాదు. మరి ఇన్ని రోజుల నుంచి ఏమైపోయావు? నీకు ఈ విషయం చెప్తే ఎక్కడ ఫీల్ అవుతాను కావాలని నీకు చెప్పట్లేదు. పర్లేదులే, ఫీల్ అవ్వని చెప్పు. ఇదేంటో తెలుసా? నాకు బ్రెయిన్ ట్యూమర్ ఉందని డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్. బ్రెయిన్ ట్యూమర్ దేనికి వచ్చింది? బ్రెయిన్ కి వచ్చిందిరా. ఇప్పుడు నాకు ఆపరేషన్ కనీసం 5 లక్షలు ఖర్చు అవుతుందట. నేను ఉన్నాక నువ్వు డబ్బుల గురించి ఆలోచిస్తావేంటి? ఇదిగో తీసుకో. డాక్టర్ ఫీజే 1 లక్ష రూపాయలు అవుతుందిరా. సరేలే గోపాల్, తీసుకో, నీకంటే ఎక్కువ. ఇంత మంచి ఫిగర్ 10 లక్షలు ఇచ్చి రౌండ్ ఫిగర్ చేయలేవా? పల్లీలు అతను అప్పటి నుంచి మననే చూస్తున్నాడు, వెళ్ళి బోనీ చేయొచ్చుగా. ఏమయ్యా 10 రూపాయలు పల్లీలు. ఏమైంది సార్, ఎందుకు ఏడుస్తున్నారు? మనుషులు ఎంత గొప్పలయ్యా. ఏం సార్? ఇందాక ఒక అమ్మాయి కిడ్నీలు పోయాను కదా, ఆ అమ్మాయి కిడ్నీలు ఇవ్వడానికి అమ్మాయి వచ్చిందయ్యా. ఈ అమ్మాయి కిడ్నీలు అమ్మాయికి పడతాయటారా? మొన్న ఈ అమ్మాయి డ్రెస్ అమ్మాయి సరిపోతే స్టిచ్చింగ్ చేయించుకుని వేసుకుంది. కిడ్నీలు అంతే. ఆను. నువ్వు ఈ అను. నేను పల్లీలు తింటాను, నువ్వు ఇంటికి వెళ్ళరా. क्या वर्मा, कॉल करे तो फोन ही नहीं उठाता, मैसेज करे तो रिप्लाई भी नहीं देता। దేతా కాదే, మా తాతకు బాలేదు. फिर से कॉल करे तो स्विच ऑफ बताता। ఆ తాతే ताता को क्या
क्या हो गया? एक्स्ट्रा रेट गुड़ హాస్పిటల్ गया डॉक्टर आया बिल किया क्या किया సరే कितना चाहिए? 5 ఇప్పుడు తాత हॉस्पिटल पे है कि घर पे है? गूगल पे कुछ भी बोले तो इसको समझ ही नहीं आता. సమాజం కదా సోమాజిగూడ హాస్పిటల్ ఉన్నాడు मेरे को बहुत जोर का भूख लग रहा है. ఏయ్ నాకేం సంబంధం లేదు నేను ఎప్పుడు ముట్టుకోలేదు నువ్వేంట్రా ఇంకా ఇక్కడ ఉన్నావు? ఎవరో అమ్మా? ఇలా రండి సార్ ఏంట్రా తేవ పక్కన తీసుకెళ్తున్నావు చెప్పు. ఇందాక ఒక అమ్మాయికి కిడ్నీ లేనంటే ఆ అమ్మాయి కిడ్నీ ఒక అమ్మాయి వచ్చింది కదా అవును. మరి అమ్మాయి కిడ్నీ అంటే ఇంకో ఇవ్వాలి కదా సార్ ఆ అమ్మాయికి ఈ అమ్మాయి కిడ్నీ ఇవ్వడానికి వచ్చింది సార్ అరే అదేదో ఆయమ్మ డైరెక్ట్ ఇవ్వచ్చు కదరా. ఇప్పుడు నీకు 100 రూపాయలు హెల్ప్ చేశాను అనుకోండి ఎవరు గ్రేట్ నువ్వు గ్రేట్, అదే 100 రూపాయలు ఆడికి ఇచ్చి ఆడి మీకు ఇస్తే ఇద్దరు గ్రేట్. సేమ్ అంతే సార్ అది కూడా ఏంటో ఈ పిల్లలు, సమాజం చెడిపోతుందండి. రే నా డబ్బులు ఎప్పుడు ఇస్తారా నువ్వు? తర్వాత తెలుపు రే నన్ను మోసం చేసి వీళ్ళందరినీ మోసం చేద్దాం అనుకున్నా, నా డబ్బులు ఇప్పుడు అర్జెంట్ కి ఇవ్వకపోతే ఏం చేస్తారా నువ్వు ఎలా చేస్తావని తెలుసురా. నువ్వు మోసం చేసి చూసా వాళ్ళిద్దరికి నీ గురించి నేను చెప్పాను. అమ్మాయిలు రండి. చీటర్ వాడిని ఏమని పిలుస్తారు మీరు? రామ్ గోపాల్ वर्मा. రామ్ గోపాల్ వర్మ. రేయ్ నువ్వు నా దగ్గర పల్లీలు ఫ్రీ తిన్నప్పుడే నాకు అనిపించాలి రా. అది కాదు సార్. అది కాదేంట్రా.